ఎటువంటి నొప్పైనా సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. జగన్ ధైర్యంగా జనంలోకి వచ్చి 5 ఏళ్లైంది. గత ఎన్నికలకు ముందు పాదయాత్ర తర్వాత ఆయన జనం ముఖం చూడటం మానేశారు. తన అధికారాన్ని ప్రత్యర్థులు, వ్యతిరేకులపై కక్ష సాధించుకోవటానికి, సంక్షేమ పథకాల పేర లబ్దిదారులకు అరకొరగా సొమ్ముల పందేరానికి, అప్పుల వేటకి పరిమితమైపోయారు. గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని నిర్వీర్యం చేయటానికి, ఆ ప్రభుత్వాన్ని నమ్మి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలు స్థాపించడానికి వచ్చిన పారిశ్రామికవేత్తలను రాష్ట్రం నుంచి తరిమేయటానికి ఉపయోగించటానికి పరిమితమైన జగన్ జనం కష్టాలు, సమస్యలను అసలు పట్టించుకోనేలేదు. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవటానికి ఏమీ లేక జనాలకు ముఖం చాటేశారు. అయితే 5 ఏళ్లు గిర్రను తిరిగిన తర్వాత ఓట్లు అభ్యర్థించడానికి జనం ముందుకు రాక తప్పని పరిస్థితి ఏర్పడింది. దాంతో గత్యంతరం లేక మేమంతా సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రకు శ్రీకారం చుట్టారు. ఆ యాత్రను పులివెందుల్లో తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సమాధిని సందర్శించి బస్సు యాత్ర ప్రారంభించారు. మేము సిద్ధం తొలి సభ ప్రొద్దుటూరులో జరిగింది. ఇంతకాలం జనం ముఖం చూడటానికి ఇష్టపడకుండా బారికెడ్లు, పరదాలు కట్టుకుని మరీ బయటకు వచ్చిన జగన్ ఇప్పుడు తన ఓట్ల అవసరం కోసం అవేవీ లేకుండా బయటకు వస్తే జనం ఆయన ముఖం చూడటానికి ఇష్టపడటం లేదా అన్న అనుమానం కలిగేలా ప్రొద్దుటూరు సభ జరిగింది. నానా కష్టాలు పడి సభకు జనాలను తరలించినా జగన్ ప్రసంగానికి వారిలో ఇసుమంతైనా స్పందన కనిపించలేదు. ప్రొద్దుటూరులో జగన్ కు ఇలాంటి స్వాగతమే లభిస్తుందని పరిశీలకులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. ప్రొద్దుటూరులో వైసీపీలో అంతర్గత కుమ్ములాటల గురించి తెలిసి కూడా జగన్ తన ప్రచారాన్ని ప్రారంభించడానికి ప్రొద్దుటూరునే ఎన్నుకోవటం రాంగ్ చాయిస్ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తొలి సభ ఫ్లాప్ ప్రభావం తన యాత్ర మొత్తం రిఫ్లెక్ట్ అవుతుందని రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం అవుతోంది. నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది. కడప లోక్సభ సెగ్మెంట్లోని ప్రొద్దుటూరు జగన్ అడ్డాగా నిన్నటి వరకు ఉండేది. అందులో సందేహమే లేదు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ చివరిసారిగా గెలిచింది 2009లో మాత్రమే. 2014, 2019 ఎన్నికలలో ఈ స్థానంలో తెలుగుదేశం పరాజయం పాలైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇక్కడి నుంచి గత 2 ఎన్నికలలో కూడా సునాయాసంగా విజయం సాధించారు. అయితే 2024లో మాత్రం పరిస్థితులు ఆయనకు పూర్తి ప్రతికూలంగా ఉన్నాయి. జగన్ రెడ్డి పాలన పట్ల ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రజలతో పాటు వైసీపీ కేడర్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో కేడర్ ముందుకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా లేదు. అలాగే యాదవ్ సామాజిక వర్గం కూడా రాచమల్లుకు దూరమైంది. కౌన్సిలర్లు కూడా రాచమల్లుకు సహాయ నిరాకరణ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఇక్కడ నుంచి వరదరాజుల రెడ్డిని అభ్యర్థిగా నిలబెట్టింది. వరదరాజుల రెడ్డికి తెలుగుదేశం శ్రేణుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తోంది. దీనికి జనసేన, బీజేపీ కేడర్ కూడా కలవటంతో రాచమల్లు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇక గత కొద్ది కాలంగా వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వలసలు జోరందుకున్నాయి. ఆ వలసల జోరు చూస్తుంటే ప్రొద్దుటూరు నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ అయిపోతుందా అన్న అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితులను బట్టి చూస్తుంటే ప్రొద్దుటూరులో జగన్ మనమంతా సిద్ధం, ప్రొద్దుటూరు సభ పార్టీలో జోష్ నింపే అవకాశం లేదని అంటున్నారు. మనమంతా సిద్ధం అంటున్న జగన్ దేనికి సిద్ధమో ఈ సభలో రుజువయ్యిందని చెబుతున్నారు. ప్రొద్దుటూరు బహిరంగ సభలో జగన్ సుదీర్ఘ ప్రసంగం సభకు వచ్చిన వారి సహనానికి పరీక్షగా మారింది. ఈ సభలో ఆయన తనపై వస్తున్న ఆరోపణలు ఖండించే ప్రయత్నం చేశారు. విశేషం ఏంటంటే వివేక హత్య విషయంలో ఇంకా చంద్రబాబునే నిందించే ప్రయత్నం చేశారు. వివేకాను తాము చంపలేదని, చంపించలేదని మాత్రం ఎక్కడా చెప్పలేదు. అంతా దేవుడికి తెలుసు, అలాగే జిల్లా ప్రజలకు తెలుసు అంటూ అతి తెలివితేటలు ప్రదర్శించే ప్రయత్నం చేశారు. చిన్నాన్నను అన్యాయంగా చంపి నన్ను దెబ్బతీసే రాజకీయం చేస్తున్నారు, ఇంతకన్నా అన్యాయం ఉంటుందా అంటూ బేలగా ప్రజలను ప్రశ్నించారు. చిన్నాన్నను దారుణంగా చంపి బహిరంగంగా ఆ హంతకుడు తిరుగుతున్నాడని, ఆ హంతకుడికి మద్దతు ఎవరిస్తున్నారో అంతా చూస్తున్నారని జగన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. వివేకాను చంపిన వారిని నెత్తిన పెట్టుకుని చంద్రబాబు మద్దతిస్తుంటే ఆ చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చేందుకు తరించిపోతున్న ఒకరిద్దరు తన వాళ్లు ఆయనకు వంత పాడుతున్నారని జగన్ చెప్పారు. అయితే జగన్ ఎంతగా చెప్పినా జనం నుంచి స్పందన కనిపించలేదు. వివేక హంతకులకు చంద్రబాబు మద్దతుగా ఉన్నారని జగన్ చెప్పినప్పుడు సభకు వచ్చిన జనం కనీసం చప్పట్లు కొట్టలేదు. జగన్ చెబుతున్నదంతా అబద్దమని తమకు తెలుసు అన్నట్లు మౌనంగా ఉండిపోయారు. ఇక డ్రగ్స్ కేసు పైన సీఎం జగన్ స్పందించారు. చంద్రబాబు వదినగారి చట్టం తన కంపెనీకి డ్రై ఈస్ట్ పేరుతో డ్రగ్స్ దిగుమతి చేస్తుంటే సీబీఐ వాళ్లు రేడ్ చేశారు. ఈ రేడ్ జరిగిందని తెలిసిన వెంటనే వైసీపీపై ఆరోపణలు చేయటం మొదలెట్టేశారని పేర్కొన్నారు. విపక్షాల పొత్తులపైన జగన్ అసహనం వ్యక్తం చేశారు. ఒక్కడి మీదకు అందరూ కలిసి వస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు కళ్లనీళ్లు పెట్టుకున్నంత పని చేశారు.
తన చెల్లెలను కూడా తన మీదకు యుద్ధానికి తెస్తున్నారని బాధపడ్డారు. అయితే చెల్లెళ్లు జగన్కు వ్యతిరేకంగా నిలబడటానికి కారణాలేమిటో రాష్ట్రంలో అందరికీ తెలుసు. దాంతో జగన్ మెలో డ్రామా జనానికి పట్టలేదు. వారి నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు. మొత్తంగా మనమంతా సిద్ధం పేరుతో యాత్ర ప్రారంభించిన జగన్ తొలి సభ చప్పగా ముగిసింది. జనం నుంచి స్పందన లేకపోగా పార్టీ శ్రేణులను కూడా ఉసూరుమనిపించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.